ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు మామ, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతో ఎంజాయ్ అయ్యారు. పెట్టారే నా మాటిని దినిషిపెట్టి దింగు. మామ కూతురు ఇంకా మంచిగా ఉంటది గడ్డ గడ్డకి. ఈ ఎర్రిముఖం ఏమో ఉంది. అత్తమ్మ నువ్వు నన్నేమన్నాను, ఇప్పుడు నా అమ్మ కూడా ఆయన నువ్వు మార్చాలని చూడకు. నాకు తిక్క దెంగితే అత్తమని కూడా చూడను. ఏంది అత్తమని రెచ్చిపోతున్నావా నువ్వు? ఏంది నువ్వు చూసేది నన్ను నీ మూతులో కట్టే. బిట్టారే నేనైతే పనులు చేయను. నాకు పనులు చెప్పిరు అనుకో మూతులు మొక్కులు వలుగుతాయి. అన్ని పనులు దానికే చెప్పుర్రి. దానికా? దేనికి చెప్పాలి? ఓ పిల్లి కుతుకులో పడుకోవు. నిన్ననే గారా ఓ పిల్లల్ని పట్టుకో పెళ్లి చేసుకుని వచ్చినావు. గది లేదా ఇప్పుడు మన కొంపల? అమ్మతో నాకు పెళ్ళైంది కాదు, నేను దాని గురించే మర్చిపోయినా. పాపో గుడ్డోలా పనులు చెప్పిపో దాంతో ఇల్లు మొత్తం చదిరిపి. అమ్మ ఆ పిల్ల అంత గట్టిది కాదే, పనులు చేయలేదు, మెత్తటి పానం దాంది. ఓ దొంగ పాడుకోవు, అప్పుడే నీ పిల్లని వెనకేసుకొస్తున్నావులే. నేనెట్లా చేస్తున్నారా పొద్దుగా లేచి నాది కూడా మెత్తడి పానమే. నీ అవ్వ పని 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 మెల్లగా నేర్చుకుంటుంది లేవే. మెల్లగా కాదు కుద్దనే పెడితే నీ పిల్లంది. దానికి అన్నం పెట్టాను సున్నం పెట్టాను పని చేయకుంటే. నడు నడు నీ పిల్లలకి చెప్పినాడు పని చేయమని. ఏయ్ పెళ్ళామా పెళ్ళామా నీ మూతికి ముద్దెట్టైనా చిక్కు చిక్కు చిందయ్యందాన్న. వావ్ పాట గుద్దవాళ్ళగా వాడినావు బేబీ. నువ్వు రైల్వే స్టేషన్ లో గిట్నే పాటలు పాడినావు అనుకో, గుద్దవాళ్ళ పైసలు సంపాదొచ్చు. నీ తాసిలు గుద్దని దెంగ, నేను పాట నీకోసం పాడుతున్నా. నేను ట్రైన్లో ఎడక దెంగటం లెక్క కొడుతున్నానే నీకు. ఏంద్రా బిట్టు కోపం అయితే నువ్వు? కట్ట అందుకొని మూతి మీద దెంగుతా. అరే తురే కొడుతున్నావేందే? ఇప్పుడు మా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, బావాను లేకుంటే ఇవ్వండి అను. ఏ దెంగే నేను పెళ్లికి ముందు ఎట్లా పిలిచినానో గట్లా పిలుస్తా. బిట్టు 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 నాయి పట్టు. చేతులేనో నాతులు ఇక్కుపోయి ఎడ్డి గుద్దదానా. మీ అమ్మ మీ అయ్య సంస్కారం నేర్పలే నీకు? ఆతులు నీతులు ఏతులు తెంగకుండా మంచి చాయ్ పెట్టే. చాయ్ మంచి ఘాటు ఉండాలి. ఘాటు ఉండాలా? చాయ్ ఇంత కారం తెంగనా? గుద్దవాళ్ళ ఘాటు ఉంటది. ఓ నీ అవ్వ, నేను ఇంత మెంటల్ దాన్ని పెళ్లి చేసుకున్నానా? పెట్టు మంచిగా మాట్లాడి చెప్తున్నా. మెంటల్ గింటల్ అనకు, గుడ్లు గుత్తలకు జారుతాయి. అబ్బా ఏం పెళ్ళం దొరికిందిరా నీకు. అబ్బా ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. ఓ పైన దేవుడా నన్ను ఇక పైకి తీసుకోబో. అత్తమ్మా ఎందుకంత తొందర పడుతున్నావు? పైన నరకంలా గుద్దోల ట్రాఫిక్ ఉందంట. ట్రాఫిక్ క్లియర్ అయినాక పోదువుగా నుండు. అమ్మా నువ్వోవే, నేను దీని సంగతి చూసుకుంటా. దీన్ని 2 దవడపెండి దెంగితే సెట్ అవుతుంది. ఏందే నోరు లేచి లేచి పడుతుంది? చెంపకు ఒక్కటి దెంగిన అనుకో. నువ్వు నన్ను కొడతా అంటే నేను ఏమైనా చేతికి గాజులు వేసుకొని కూర్చున్నాను రా. నువ్వు నా మీద చెయ్యరా. మా అన్నకు ఫోన్ చేసి నీ కాల్ చేతిగా తెంగిపిసా. అమ్మతో నీ బాంచని నీ కాలు మొక్తానే. కావాలంటే మన రూమ్ లోకి పోయినాక నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టు. మన గుద్దల కట్టే. మీ అన్నయ్యానికి మాత్రం ఫోన్ చేయకు. హోటల్ అనుకుతున్నాయా? మళ్ళీ నన్ను షాపింగ్ తీసుకోపోతావా? షాపింగా? నాకిడ గుద్దకు షెడ్డి కొనుక్కోనికనే పైసలు లేవు. నువ్వు గంత గరీబోను మా బేబీ, నన్ను షాపింగ్ కూడా తీసుకోవాలేవా? ఓ నీ గుద్ద, నేను గరీబోన్నే. నాకేమైనా పండ్లు తినాలనిపించింది అనుకో, నేను కొనుక్కోను. నేను గుద్ద వాళ్ళకి జ్వరం తెచ్చుకుంటా. అప్పుడు మా చుట్టాలు మా బంధువులే పట్టుకోసారు పండ్లు. దెంగి తింటా అనుకో. దాని జిమ్మడా అది ఎట్లుంది? మీ కోడలి పిల్ల బిట్టిగా నాదే సాకి పెంచినట్టు మాట్లాడుతుంది. వాడిని ఒక్క మాట అనిస్తలేదు. నాకెదురెదురు మాట్లాడుతుంది పిల్ల. వంకర టింకర ఒక్క మాట కూడా వింటలేదు. అది జగముండి ఉన్నట్టుంది ఇది. నీ అవ్వ పోనీ లేవే, అరుగు మీద గుడ్డి ముసలుగులు అడుగులుతున్నావు ఒకటే. అప్పుడే కోడలు నేను కేసుకొస్తున్నావా నువ్వు కూడా? ఇగో నా తలకాయ దెంగకే పో అక్కడ. నాకు అసలే సైకిల్ వేసే పొద్దుగాలే తలకాయ దెంగితే. ఓ మై డియర్ కొత్త పిల్లమ్మా, నాకు అమ్మకు నాన్నకు చాయ్ పట్టుకురాపో. సరే బావా పట్టుకోసా. ఏంద్రా నీ పిల్లమేనా? నీ మాట బానే అయినదిగా. నా పిల్లం మంచిదే, చెప్పాగానే ఇంటది పని. ఓ నీ గుద్ద, నీ పిల్లం ఎదురెదురు మాట్లాడుతుందంట. మీ అమ్మ చెప్పింది ఇంటలేదంట అసలు. అత్తా కోడలు అన్నాక కొట్టుకొస్తారు. వాళ్ళకి అస్సలు పడదు. మనకెందుకు డాడీ మధ్యలో. ఏ మాటకా మాట, నా పిల్లం మంచిది. కట్టందుకొని దెంగ లేకి బాడుకోవు. గా పిల్ల మాకు ఇజ్జత ఇస్తలేదు. ఏమనంటే దమ్కిలు ఇస్తుంది. బాడుకోవు నువ్వేమో నీ పిల్లం మంచిది అంటావు. బిట్టరే చాయ్ బదులు ఇంట్లో కొంచెమేముంది. తర్వాత తీసుకొస్తా కానీ ఉన్న కాడికి దెంగు. షాయిలా చక్కెర కూడా తక్కువ ఉంది, ఉప్పు దెంగనా? చాయ్ వద్దు మొడ్డొద్దు, పాలు వేడి చేసుకొని రాపో. మామ ఎట్లుందిరా లైఫ్? కొత్తగా పెళ్లి చేసుకున్నావు, ఫోన్ కూడా చేస్తలేవు. ఏం చెప్పమంటావు మామ, నా పిల్లం అదే పెద్ద తోపు అనుకుంటుంది. ఇంట్లో ఎవ్వనికి ఇంటలేదు. ఇంట్లోతో ఒక గుద్దలమ్మ అయిపోయింది, దాంతో ఒక గుద్దలమ్మ అయిపోయింది. ఓ పని చేయరా పోటీ, మీ మామకు ఫోన్ చేయి. అదే వాళ్ళ అయ్యాకు. హలో మామ, నీ పిల్ల 1 మొడ్డ కింటలేదని చెప్పు. అప్పుడు వాళ్ళ అయ్య వచ్చి మనందరు గుద్ద వాళ్ళు దింగుతాడు.
మీరిద్దరే గారా దగ్గరుండి చేసింది పెళ్లి ఈయనకి. అవును అంకుల్. గుద్దలంటే గద్దలకి ఎగురుతారా బాడుకో మీ సోపత్ల జాతిని దెంగ. అరే అంకుల్, మీ ఓడు గా పిల్ల అంటే గుద్ద పోసుకుంటుండు. జర్రుంటే సుల్లికి ముడేసుకొని చచ్చిపోయేటోడు. ఆ రోజు ఈ పొట్టోనికి ఆ పిల్లతో పెళ్లి చేయకుంటే ఈ రోజు ఆ పేపర్లో మీరు న్యూస్ చూస్తుండే. బ్రేకింగ్ న్యూస్, సుల్లికి దారం కట్టుకొని చచ్చిపోయిన ప్రేమికుడు. వీడిని ఆడనే సావదెంగి జోలు మీద పేరు పెళ్లి చేసుకొని గాలికే కంపని మా గుద్దకు కలిగించిండు. ఓ డాడీ నేనేం పాపం చేసినానే గంతగానం? నువ్వేం చేయలేదురా పాపం నీ గుద్ద. మేమే చేసినాం పాపం మీ అమ్మ నేను నిన్ను అన్నం అదే పెద్ద పాపం మాకు. సరే నేనే పోతా, మీరే ఉండుర్రి. సంతోషం. ఏడికి ఈ ఇల్లు వదిలేసి దెంగేస్తున్నావా? అంత లేదు డాడీ, నువ్వు ఇప్పుడు గుద్దాల కోపం మీద ఉన్నావు. తర్వాత నీ పానం చల్లబడ్డానికి వస్తా. వేడి వేడి పాలు కూడా వేడి చేసుకురమ్మన్నాను నిన్ను. ఏం కథలు తింటున్నావా? నీ కొడుకే చేసుకురమ్మన్నాడు పాలు వేడి. ఏంది అమ్మతో ఇంకోటి ఇంకా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా ఏతలు తెంగకు, అతలకు ముడే సావ తెంగుతా. దీని కొంపందంగా ఇదైతే మన ఇంట్లో రౌడీ లేక తయారైందిరా. నీ అవ ఇదేం కొట్లాట మా అచ్చకాయ బుచ్చకాయ అనుకుంటా. కట్టాలి నెత్తులు వల్ల కొట్టుకుంటారు. అప్పుడు గుద్ద వాళ్ళు కనిపిస్తుంది. ఓ నీ గుద్ద. అరే నువ్వు మా ఇంట్లో లొల్లిపెట్టినకి వచ్చినావురా. సందల్లా సడేమి అన్నాడు. భలే స్కామ్ తెంగుతారు అంకుల్. పెళ్లి ఓడి చేసుకుండు, మీ ఓడి చేసుకుండు. లొల్లెవరు పెట్టుకుంటారు, అత్త కోడలు పెట్టుకుంటారు. మేము వాళ్ళం ఆ లొల్లని చూసి గుద్ద వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళం. ఇట్లా చిన్నగా కొట్టుకుంటే మంచిగా ఉండదని చెప్తున్నా. అయినా నేను అప్పుడే చెప్పిన అంకుల్ లవ్ మ్యారేజ్ వద్దురా మామ అని చెప్తే గుద్దగాడు వినలేడు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిగా కట్నం వచ్చేది. గుద్దరేగా బడి బాసనలు పెట్టేటోళ్ళు. కొత్త కూలరు, కొత్త మంచం, కొత్త ఫ్రిడ్జ్, కొత్త బండి. లంజోడు కానీ ఆ రోజు అట్లా చెప్పలేవు గారా. ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నావు. మామ లవ్ మ్యారేజ్ చేసుకో గుద్దవాళ్ళు ఉంటుందా నువ్వు? గుద్దవాళ్ళు ఉందిగా ఇప్పుడు. 1 రోజు మీ ఇంట్లో గుద్దవాళ్ళు కొట్లాడతారు. 2 నీ పెళ్ళంకాలు ఒత్తుకుంటూ కూర్చోవాలి. 3 గిన్నెలు తోమాలి, ఇల్లు ఉడవాలి, బట్టలు ఉతకాలి. ఇంకేంది లైఫ్ మొత్తం గుద్దవాళ్ళు ఉందిగా. నీ అబ్బా నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా మామ. అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏ లొల్లు ఉండదు. ఇంట్లో కూల్ వైబ్ ఉంటది. నా పెళ్ళాం వేడి వండి పెడితే నేను కూల్గా దెంగి తింటా. అత్త మామ గుద్ద వాళ్ళకి ఇజ్జత్ ఇస్తారు. ఇంటికి పోతే కాడాని బిల్లు తెప్పిస్తారు. దెంగి తాగుతా, గుద్ద వాళ్ళు ఊగుతా. మీ అత్త మామ నీ గుద్ద వాళ్ళ కొడతారు ఇంకా పిల్లల్ని పట్టుకొచ్చినందుకు. నీ సోపత్ జాతిని దెంగ మోసం రా ఇదైతే. నన్నేమో లవ్ మ్యారేజ్ చేసుకోమని చెప్పి నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు. నీ ఒట్టకాయలు ఉబ్బా, నీ సుల్లికి దారం కట్టి గుంజా. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఇంకా గుద్దవాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తోటి గుద్దవాళ్ళని ఆపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.